హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్ని. ఈరోజు మన ఛానల్లో ఒప్పో A9 మొబైల్ని అయితే కంప్లీట్గా రివ్యూ అయినటువంటి చేస్తాం. ఇది ఒప్పో A9 వచ్చి మొత్తం మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. అది 4GB 128, 8GB 128. ప్రజెంట్ నా చేతిలో ఉన్నటువంటిది 4GB 128 అనమాట. సో ఇది కంప్లీట్గా రివ్యూ అయినటువంటి చూస్తాం, ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఏమైనటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒప్పోలో తీసుకున్నట్లయితే సో మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అయితే రాదు. వీళ్ళ ప్రైస్ అనేటువంటిది హైగానే ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే కాస్ట్ ఎక్కువ పెడతారు. అలాగే మన స్పెసిఫికేషన్స్ అనేటువంటిది చాలా మిడ్ రేంజ్గా ఉంటుంది అనమాట. అంత స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ కానీ మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. సో కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని ఫిజికల్ ఓరియో ఏమిటి అనేటువంటిది ఒకసారి చూస్తాం ఫ్రెండ్స్. మనం బాటంలో చూసుకున్నట్లయితే 3.5mm జాక్ ఉండదు, మైక్ ఉండదు, టైప్ సి ఉండదు, అలాగే స్పీకర్ గ్రిల్స్ ఉంది. రైట్ సైడ్లో చూసుకుంటే మనకి పవర్ బటన్ ఇచ్చారు. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే వాల్యూమ్ రాకర్స్, సిమ్ ఇంజెక్టర్ ట్రే ఇవ్వడం జరిగినది. సో టాప్లో అయితే ఏమీ మనకి ఇక్కడ లేదు. అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండదు. అలాగే మన బ్యాక్లో చూస్తే క్యూట్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. తర్వాత మనం ఒప్పో A9 కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అనేటువంటిది చూస్తాము. ఒప్పో బ్రాండ్లో మనం ఎప్పుడు చూసుకున్నా కూడా కానీ వీళ్ళు కాస్ట్ పరంగా అయితే మటుకు హై కాస్ట్లో తీసుకొస్తారు, స్పెసిఫికేషన్స్ మటుకు మిడ్ రేంజ్ మొబైల్లో తీసుకొస్తారనమాట. సో ఇది ప్రజెంట్ మనమైతే ఒప్పో A9 మొబైల్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇది 4GB 128 ఇంటర్నల్ మెమరీ, 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ యూస్ చేస్తారు. అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చి ఆండ్రాయిడ్ 610 గ్రాఫిక్ కార్డ్ ఉంది. కెమెరా డిపార్ట్మెంట్లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 9తో వస్తుంది, కలర్ వాయిస్ 6 అప్డేట్తో వస్తుంది. అలాగే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఒకసారి అయితే ఒప్పో A9 కంప్లీట్ రివ్యూ అయినటువంటి చూస్తాం. కెమెరా శాంపుల్స్, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అనేటువంటి మనం కంప్లీట్గా అయితే చూస్తాం అనమాట. సో దీంతో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏమిటనేటువంటిది నేను వీడియో ఎండింగ్లో అయితే నేను డిస్కషన్ చేస్తాను, దీంతో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అనమాట. సో ఇది మనమైతే కొన్ని వీడియో శాంపుల్స్ అనేటువంటిది, కెమెరా శాంపుల్స్ అనేటువంటిది చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనము కెమెరా డిపార్ట్మెంట్ కూడా చూస్తాం అనమాట. కెమెరా డిపార్ట్మెంట్లో మనం ఒకసారి చూస్తాము. యాక్చువల్గా అయితే ఇది 12 మెగాపిక్సెల్ ఇస్తారు. 12 మెగాపిక్సెల్తోనే ఫొటోస్ అనేటువంటి క్యాప్చర్ చేస్తుందన్నమాట. ఒకవేళ మనకు కావాలంటే మనకి ఇక్కడ ఆప్షన్లో మీరు చూడొచ్చు. ఇక్కడైతే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. అంటే 48 మెగాపిక్సెల్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. క్లిక్ చేసినంటే మీరు తీసేటువంటి ఫొటోస్ అనేటువంటి 48 మెగాపిక్సెల్తో వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పోర్ట్రేట్ షాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వీడియోలో మనం చూస్తాం మనకి ఫ్రేమ్ రేట్ ఎంత ఇచ్చారనేటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డింగ్లో ఇక్కడ మనం చూస్తాము. సో వీడియో రికార్డింగ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీడియో రికార్డింగ్ ఇక్కడ మనకి 4K రికార్డింగ్ ఇచ్చారు, ఫుల్ హెచ్డి, అలాగే హెచ్డి రికార్డింగ్ కూడా ఇచ్చారు బ్యాక్ కెమెరా అయితే మటుకు. సో అలాగే మనకి 30 FPS వరకు ఇచ్చారు మొత్తం రికార్డింగ్ కూడా. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనం ఒకసారి అయితే చెక్ చేస్తాం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఎంతవరకు ఇచ్చారనేటువంటిది. సో కంప్లీట్గా వీడియో చూస్తే ఇది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కూడా మనకి ఫుల్ హెచ్డి ఇచ్చారు, హెచ్డి ప్లస్ ఇచ్చారు. సో ఇది కూడా 30 FPS వరకు అయితే ఉండదని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా కొన్ని కెమెరా శాంపుల్స్, అలాగే ఫోటో శాంపుల్స్ అనేటువంటిది కూడా చూస్తాం ఎలా మనకి పర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరాతో తీసినటువంటి ఒక ఫోటో శాంపుల్, అలాగే బ్యాక్ కెమెరాతో తీసినటువంటి పోర్ట్రేట్ శాంపుల్. ఇది ఫోటో, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అలాగే ఇది ఫ్రంట్ కెమెరాతో తీసినటువంటి ఒక ఫోటో శాంపుల్. ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా 4K రికార్డింగ్ అయితే చేస్తున్నాను. 4Kతో ఇది 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి అయితే వీడియో క్వాలిటీ చూడొచ్చు, బ్యాక్ కెమెరా 4K రికార్డింగ్ ఎలా ఉందనేటువంటిది. సో అలాగే వీడియో క్వాలిటీ, ఆడియో అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేయండి, ఆడియో క్వాలిటీ ఎలా ఉండదు అనేటువంటిది. ఒకసారి అయితే వీడియో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ కెమెరా ఫుల్ హెచ్డీతో అయితే రికార్డ్ చేస్తాం, అంటే 1080pతో అనమాట. ఒకసారి వీడియో క్వాలిటీ అనేటువంటి చూడొచ్చు. సో ఫుల్ హెచ్డీతో ఎలా ఉందనేటువంటి, ఫుల్ హెచ్డీతో మనమైతే 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ అనేటువంటి కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా హెచ్డీతో మనం తీస్తున్నాం అనమాట. ఒకసారి వీడియో క్వాలిటీ చూడొచ్చు. మన హెచ్డీలో 30 FPS వరకు అయితే మనం రికార్డ్ చేయొచ్చు. సో ఒకసారి వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయండి ఏ విధంగా ఉండదు అనేటువంటిది. సో ఇది హెచ్డి వీడియో రికార్డింగ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డి అయితే రికార్డ్ చేస్తారనమాట. ఫుల్ హెచ్డితో మనకి 30 FPS అయితే మనం రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఫ్రంట్ కెమెరా అయితే వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందనేటువంటిది, అలాగే ఆడియో క్వాలిటీ అనేది కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రంట్ కెమెరానే, ఇది హెచ్డి ప్లస్తో రికార్డ్ చేస్తాను. ఇది హెచ్డి ప్లస్ ఇది కూడా 30 FPS వరకు అయితే రికార్డ్ అవుతుంది. సో మీరు ఒకసారి అయితే
వీడియో క్వాలిటీ ఎలా ఉందనేటువంటిది ఒకసారి అయితే చూడండి. హెచ్డి ప్లస్ రికార్డింగ్తో అయితే, అలాగే ఆడియో క్వాలిటీ అనేటువంటి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒప్పో A9కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనమాట. అలానే నేను దీనికి సంబంధించినటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ అనేటువంటిది వీడియో ఎండింగ్లో డిస్కషన్ చేస్తానని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాబ్యాక్స్లో ఇందులో చూసుకుంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. సో 5000 mAh బ్యాటరీ ఇచ్చి వీళ్ళు ఛార్జర్లో చూసినట్లయితే 10 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు. సో 5000 mAh బ్యాటరీని 10 వాట్స్ ఛార్జర్తో ఛార్జింగ్ చేస్తే నియర్లీ 3 అవర్స్ దాకా అయితే, అంటే 2.5 అవర్ 3 అవర్స్ వరకు అయితే ఛార్జింగ్ పడుతుంది. ఛార్జింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే, సో కెమెరా డిపార్ట్మెంట్లో కెమెరాలో వీడియోలో రికార్డింగ్లో మనం చూస్తే 4K రికార్డింగ్ వరకు అయితే ఇచ్చారు. ఈ రికార్డింగ్లో మనం చూసుకుంటే 4K ఫుల్ హెచ్డీలో మనం దాంతో చూసుకున్న ఈవెన్ మన ఫ్రంట్ కెమెరాలో తీసుకున్నా కూడా 30 FPS వరకు అయితే రికార్డింగ్ ఇచ్చారనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఒకవేళ ఫుల్ హెచ్డీలో అయినా 60 FPS వరకు ఇచ్చింటే కొంచెం బెటర్గా ఉండిండు. అలాగే ఇంకో రకంగా థర్డ్ డ్రాబ్యాక్ మనం ఇందులో చూసుకుంటే హెచ్డి ప్లస్ ఇచ్చాడు ఇందులో డిస్ప్లే అనేటువంటిది. సో మనకి కాస్ట్ పరంగా చూసుకుంటే 15+ ఉండేది 4GB 128 వేరియంట్ ప్రజెంట్ ఈరోజు కాస్ట్ అయితే మటుకు. సో అంత కాస్ట్ పెట్టి మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇవ్వడం అనేటువంటిది కొంత డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఫోర్త్ డ్రాబ్యాక్ చూసుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. సో ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేటువంటిది ఎక్కడ కూడా ఇవ్వలేదన్నమాట. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది కంప్లీట్గా ఒప్పో A9 సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నౌ బాయ్ బాయ్.